బీసీల కులగణన చేపట్టి బీసీలకు రావాల్సినటువంటి వాటాను బీసీలకు ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నేల వెంకటేష్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి నాయకులతోటి విద్యానగర్ లోని ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో నేల వెంకటేష్ మాట్లాడుతూ బీసీల కులగణన చేపట్టాలని విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. బీసీ కులగణన చేపట్టినట్లయితే బీసీలలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు ఎంత ఉన్నారు అనే లెక్కలు తేల్తాయని అన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీసీకి ఒక్క మంత్రిత్వ శాఖ కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి కులగణన చేపట్టే దిశగా కృషి చేయాలని కోరారు. నా పేరు నీలా వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే కులగణన చేపట్టి కులాల వారీగా లెక్కలు తీయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. గతంలో ఎలక్షన్ పీరియడ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో కులగణన చేపడతాం, తప్పకుండా కులాల వారీగా లెక్కలు తీసి బీసీలకు కావాల్సినటువంటి వాటా తప్పకుండా చేపడతాం, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కులగణన ద్వారానే మరి లోకల్ బాడీ ఎలక్షన్ కు వెళ్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు కూడా కులగణన చేపట్టకుండా కాలయాపన చేసుకుంటూ కులగణన చేపడితే టైం సరిపోదని చెప్పి ఎలక్షన్లకు పోవాలని ఆలోచన చేస్తున్నారు. బిడ్డ మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, గతంలో కూడా మన సోనియా గాంధీ కుమారుడు మరి రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలు తిరుగుకుంటూ కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది, కులగణన ద్వారానే బీసీల హక్కులు సాధన చేయగలగడానికి అవకాశం కలుగుతుందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఒక విధంగా అటు పార్లమెంట్ లో ఇటు రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున వాయిస్ ఇస్తున్నారు. నేను ఇవాళ బీజేపీ పార్టీ మీద కూడా రాహుల్ గాంధీ ఒకటే ఇచ్చిన వాటా అగ్రకులాలు తిన్నారు, అగ్రకులాల వాటా బీసీలు తిన్నారు. కానీ ఇప్పటికీ బీసీలకు ఎక్కడ కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళను ఏమైనా ఓటు బ్యాంక్ లాగా వాడుతున్నారే తప్ప బీసీలకు తగిన న్యాయం జరగడానికి అవకాశం ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నాం, కులగణన చేపట్టడంలో ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేదు. ఎందుకనంటే కులాల వారిగా లెక్కలు తీయడానికి ప్రతి ఇంటికి సర్వే జరిపిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనార్టీలు ఎన్ని కులాలు ఉన్నాయో మీకు తెలుసు. ఎస్సీలు తీశారు, ఎస్టీలు తీశారు, మైనార్టీ కూడా ఎన్ని ఉన్నాయో వాళ్ళని లెక్క చేశారు. కానీ బీసీలు మాత్రం ఏం పాపం చేశారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. బీసీలో లెక్కలు తీయడం వల్ల ఒక కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడుతుంది. బీసీలలో ఏ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది పని పాట లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎంతమంది చదువుకొని ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలు ఎంత సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కులాల వారిగా లెక్కలు తీయడం వల్ల కులాల వారిగా లెక్కలు తీస్తే రైతులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీయడం ద్వారా ఇవన్నీ బయటపడతాయి. వాళ్ళకి కావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కేంద్రంలో కూడా 70 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి ఎన్నోసార్లు దాపాలుగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రధానమంత్రులను కలిసి పార్లమెంటు ముట్టడించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి వెంటనే ఈ రోజు బీసీలు ముగ్గురు మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఆమరణ నిరాహార దీక్ష విరమించడానికి అదేవిధంగా కులగణన చేపట్టాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం అవుతుందని హెచ్చరిస్తున్నా.